హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఉసిరికాయలతోటి తొక్కు పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఎక్కువ ఉసిరికాయలు లేనప్పుడు, కొద్దిగా ఉసిరికాయలు ఉన్నప్పుడే వీటితో తొక్కు పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఈ పెద్ద ఉసిరికాయలు దొరికే కాలంలో ఇలా తొక్కు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఉసిరికాయ పచ్చడి కాకుండా తొక్కు పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనం ఉసిరికాయలను అయితే కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలండి. పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని మంచిగా ఏ తడి లేకుండా తుడిచి, ఈ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, ఉసిరికాయలకి మధ్యలో విత్తనాలని తీసేసి మనం ఈ ఉసిరికాయలన్నింటినీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉసిరికాయలన్నింటికి కూడా ఇలానే విత్తనాలు అయితే తీసేసి అన్నీ కూడా ఇలా చక్కగా చిన్న చిన్న ఉసిరికాయలు అనేది చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పెద్ద ఉసిరికాయలు ఇలా తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి. ఇందులో ఈ ఉసిరికాయలో అధిక మొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అనేవి కూడా చాలా ఉంటాయి కదండి. ఇవి తినడం వల్ల మనకి చర్మ ఆరోగ్యం, అట్లా మధుమేహం చాలా అనేది, జీర్ణక్రియ మెరుగుపడటం, చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. రోగనిరోధక శక్తి పెరగటం ఇలాంటివి. అందువల్ల ఈ ఉసిరికాయలు దొరికే కాలంలో మనం ఉసిరికాయలను ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి కొలత కోసం నేను తీసుకున్న ఒక కాయల్ని చూసారు కదండి ప్లేట్లో, ఆ కాయలకి ఒక టీ గ్లాసు కళ్ళుప్పునైతే వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఆ ముక్కలకి ఉప్పు అనేది కలిపేసాం. మొత్తం ముక్కల్లో ఉప్పు కలిపేసేసి ఇప్పుడు మొత్తం అనమాట ఒక ప్లేట్లో ముక్కలు ప్లస్ ఉప్పు అంతా చక్కగా కలిపేసేసి ఈ ముక్కల్ని, ఉప్పు కలిపిన ముక్కల్ని మనం కొద్దిగా ఒక టీ స్పూను పసుపు కూడా వేసుకొని కచ్చాబిచ్చిగా మనం తొక్కులాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, కచ్చాబిచ్చిగా పెట్టుకుని ఒక రోజంతా ఊరనివ్వాలన్నమాట. ఆ తొక్కుని అలా ఊరనివ్వాలి. లేదంటే అప్పటికప్పుడు కూడా మనం కారం కలిపేసుకోవచ్చు, కానీ ఒక నైట్ ఊరితే చాలా బాగుంటుంది. అంటే ఉప్పు అనేది కాస్త పడుతుందన్నమాట ముక్కలకి. ఇప్పుడు ఈ ఉసిరికాయ తొక్క అంతటికి కూడా నేను ఒక 100 గ్రాముల చింతపండునైతే వేడి నీళ్ళల్లో చక్కగా అట్లా చింతపండులో వేడి నీళ్ళు పోసి కాస్త కొంచెం సేపు అలా ఉంచేసాను. ఇట్లా మెత్తగా అయిపోయింది కదండి, ఉడికిపోయింది వేడి నీళ్ళలో చింతపండు. ఇప్పుడు మనం చింతపండు, ఈ ఉసిరి తొక్కు, కారం కలుపుకుంటా మిక్సీ వేసుకోవాలి. ముందుగా అయితే చింతపండు మనం ఎంత అయితే చింతపండు నానబెట్టుకున్నామో అదంతా మిక్సీలో వేసుకున్నాను చూడండి. నేను 100 గ్రాముల చింతపండు అండి, 100 గ్రాముల చింతపండునైతే మిక్సీ పట్టేశాను చూడండి. ఇదంతా ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత, ఈ చింతపండు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే ఉప్పు కొలిచానో అదే గ్లాస్ తోటి కారం కొలుస్తున్నాను చూడండి. 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం సరిపోతుంది. ఈ తొక్కు అంతటికి 1 గ్లాస్ కారం కూడా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా తొక్కు, కొద్దిగా కారం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆవపిండి వేసాను, 1 టీ స్పూన్ మెంతిపిండి వేసాను. చూసారు కదండి, 2 టీ స్పూన్ల ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసి దీన్ని అంతటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సారీ అండి, 3 టీ స్పూన్ల ఆవపిండి, 2 టీ స్పూన్ల మెంతిపిండి. ఇది 3 స్పూన్ల ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి వేసి మిక్సీ అయితే పడుతున్నాను చూడండి. ఈ మిక్సీ పట్టేసిన తర్వాత అలా తొక్కంతా కూడా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు తాలింపు పెట్టడం మీకు తెలుసు కదండి. నూనె వేడయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిరపకాయ, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేసి దానిలో ఆ తాలింపు అంతా బాగా చల్లారిన తర్వాత ఈ తొక్కంతా కూడా, ఉసిరికాయ తొక్కంతా కూడా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉసిరికాయ తొక్కంతా కూడా ఇట్లా మనం తాలింపులో అయితే కలిపేస్తున్నాను. నేను తాలింపు అందరికీ తెలుసు కదా అని తాలింపు అయితే మీకు వీడియో చూపించలేదండి. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా తాలింపులో కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న పచ్చడిని మనం స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తొక్కు పచ్చడి.
మీరు కూడా ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఇలా ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఉసిరికాయని చాలా రకాలుగా ఉపయోగించవచ్చండి. రసంలా తీసుకోవచ్చు, పచ్చడి రూపంలో తీసుకోవచ్చు, లేదా ఎండిపోయిన తర్వాత పొడి చేసి ఆ పొడిని మనం టీలలో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగవచ్చు. ఇలా చాలా రకాలుగా ఉసిరికాయనైతే ఉపయోగించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.